హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎట్లు మంచుకున్నారా? మన ఇంకొక మంచుకున్నారా? మీరు ఎట్టున్నారని చెప్పేసి లెస్మీలో కింద కామెంట్ అయితే చేసేసి గత 2-3 రోజులుగా మనం చూసుకున్నట్లయితే మహమ్మారి మళ్ళీ వస్తుంది అని చెప్పేసి నెక్స్ట్ లెవెల్లో మీరైతే చేసుకుంటారు. మన టీవీ ఛానల్స్ కావచ్చు, టీవీ మీడియా కావచ్చు, వేరే లెవెల్లో అయితే ఆడుకుంటుంది అనమాట. బేసిక్ సెన్స్ ఉన్న ఎవడైనా కానీ ఇటువంటి కేసులు వస్తున్నప్పుడు ఇంకోటి జరుగుతున్నప్పుడు ప్రీవియస్గా ఏం జరిగిందో చూడండి, ఆలోచించాల్సినటువంటి విధానం ఇంకొకటి లేదా అని అడుగుతున్నాం మిమ్మల్ని. వాడు చెప్పడం బరాబరే, మీరు ఇట్లా అట్లా అని చెప్పేసి ఇట్లా అని చెప్పేసి భయపడు బరాబరే, మనసున్నది లేదు, 100% చెప్తున్నా. హాంకాంగ్లో అదేవిధంగా సింగపూర్లో దీనికి సంబంధించిన వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది కదా అని చెప్పేసి మన ఇండియాకుతో వస్తుందా అని చెప్పేసి అంటే ఇండియాకుతో వచ్చింది. ఒక 40 కేసుల దాకా వచ్చినాయి. అది ఎట్లా వచ్చినాయి ఏం కదా అని చెప్పేసి వాళ్ళు చూసుకుంటారు. అది మనకు వేరే ముచ్చట. ఇండియా దాకా వచ్చింది కదా, ఇది మన దాకా రాదా అని చెప్పేసి అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోరా, ఇప్పుడు మన దాకా వచ్చేదాకా ఎందుకు ఆలోచిస్తారు భయ్? నాకు అర్థంగా అడుగుతా. నీకు బేసిక్ సెన్స్ అనేది లేదా? అది రాకుండా ఉండడం కోసం ప్రికాషన్స్ అనేవి తీసుకున్నావు కదా ఆల్రెడీ. నీకు వేసిరు కదా ఒకప్పుడు ఈడికోటి 2 డోసెస్ అని చెప్పేసి 2 వ్యాక్సిన్స్ అయితే వేసారు కదా. మళ్ళీ ఇంకెందుకు భయపడుతున్నావు? నాకు అర్థంగా కడుగుతా. గవర్నమెంట్ పని అది ప్యానిక్ అవడం. నీ పని నాకు అర్థంగా కడుగుతా. గవర్నమెంట్ అది ఏం వేరియంట్ ఏం కథ, దానికి సంబంధించినటువంటి వ్యాక్సిన్స్ ఉన్నాయా లేవా చూసుకోవాల్సింది గవర్నమెంట్ ప్యానిక్ కావాలి. మరి నువ్వెందుకు అవుతున్నావు? నాకు అర్థంగా కడుగుతా. వాడు చెప్తుండు టీవీ అని అంటున్నా. ఇంకా పనికి మళ్ళీ టీవీ ఉన్నది ఒకటి, అది ఎట్లా చెప్తుంది అంటే మరి వేరే లెవెల్లో చెప్తుంది. మన ఇండియాలో కూడా ఇన్ని కేసులు పెరుగుతున్నాయి, అట్లా పెరుగుతున్నాయి, ఇదవుతుంది అదవుతుంది అని చెప్పి చెప్తున్నాడు. బేసిక్ సెన్స్ అనేది లేదు అబ్బాయి, నాకు అర్థంగా అడుగుతా. వాడు చెప్తున్నాడు అంటే ఆడికి ఇంకోటి ఉందో నాకు తెలియదు. కానీ సింగపూర్ గవర్నమెంటే దీని మీద ఒక మంచి ఒక లెటర్తోని అంటే లైక్ అది ఒక ఎట్లా అంటే ఒక లేఖ అనేది రిలీజ్ చేసింది. ఒక మంచి లేఖ. ఏం రాసింది అందులో? వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఈ యొక్క COVID-19 గత 2-3 సంవత్సరాలుగా ఇదే టైం పీరియడ్ మార్చ్ అంటున్నా, ఏప్రిల్ మే జూన్ ఈ 3 నెలల పాటు రెంట్కి వస్తుంది, మళ్ళీ తర్వాత కనిపించలేదు, సీజనల్గా వస్తుంది పోతుంది అని చెప్పి చెప్తున్నారు. మరి ఇక చెప్పురు బై, ఇంత సివియర్గా వస్తుంది అంత సివియర్గా వస్తుంది అని చెప్పేసి మాట్లాడినటువంటి పిచ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి తెలియదా అని అడుగుతున్నాను మిమ్మల్ని. వాళ్ళకి తెలియదా? తెలుసు. ప్రజల్ని ఏ విధంగా వాళ్ళ వీడియోస్ చూపెట్టుకోవాలి, వాళ్ళ లైవ్స్ చూపెట్టుకోవాలి, వాళ్ళ డబ్బులు ఏ విధంగా సంపాదించుకోవాలంటే ఈ విధంగా సంపాదించుకుంటారు. మరి నీకేం పుట్టింది? నాకు అర్థంగా అడుగుతా. బేసిక్ థింగ్ అన్నది లేదా నీ దగ్గర? ఆలోచించాల్సిన విధానం నీకు అనేక లేదా? వాళ్ళు చెప్పుతున్నారు కదా, వాళ్ళే పట్టించుకుంటలేరు కదా. నాకు అర్థంగా కడుగుతా. సింగపూర్లో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళే పట్టించుకుంటలేరు కదా. మరి నీకేం పుట్టింది? ఇప్పుడు వాళ్ళు అక్కడ ఇట్లా కేసులు వస్తున్నాయి, ఇట్లా గద అవుతుందని చెప్పేసి అంటే ఇప్పుడు ఒక 1300-1400 కేసులు అయితే వచ్చినాయి బై. మే 2 నుంచి చూసుకున్నట్లయితే ఈ వారం వరకు మనం చూసుకుంటే ఒక 1400-1500 కేసులు అయితే నమోదైనాయి. సివియర్గా ఒక వారంలో కనుక చూసుకున్నట్లయితే ఒక 100-150-120 కేసులు అయితే నమోదవుతున్నాయి. అవి ఏమైనా సివియర్గా అవుతున్నాయా? లేదే. చచ్చిపోయారు అని చెప్పేసి అంటున్నారు కదా అని చెప్పేసి అంటారు కదా. చచ్చిపోయిన వాళ్ళు ఎవరు? ముసలోళ్ళు. ఆల్రెడీ వాళ్ళకి సివియర్గా వాటికి సంబంధించినటువంటి సిమ్టమ్స్ అయితే ఉన్నాయి. అర్థమైందా నీకు? వాటికి సంబంధించినటువంటి సిమ్టమ్స్ అయితే ఉన్నాయి. అంటే లైక్ వాళ్ళకి ఒక ఇన్ఫెక్షన్స్ కావచ్చు, గొంతు ఇన్ఫెక్షన్స్ కావచ్చు, లేకపోతే లంగ్స్ ఇది ముక్కు సమస్యలు కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఆ ముసలోళ్ళకు ఉన్నాయి. మరి ఉన్నప్పుడు మరి నువ్వు అది ఎవరన్నా చెప్పిర్రా? ఆడే ముసలోళ్ళు చచ్చిపోతున్నారని అన్నారు, చచ్చిపోతారు అని చెప్పారు. కానీ ముసలోళ్ళ పడసోళ్ళ అని చెప్పేసి ఎవడన్నా అన్నాడా? ఎవడు చెప్పాడు. అదేవిధంగా ప్రాపర్గా ఫిట్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు చచ్చిపోయినా ఇవరి వరకు. అర్థమైందా? ఇంకా మరి అర్థం చేసుకోబాయి. మరి నిన్ను భయపెట్టాలని చెప్పేసో ఇంకోటి అని చెప్పేసో వాళ్ళు వ్యూస్ కోసమో ఇంకోటో చేస్తారు. అట్నే ఉంటుంది. మరి కథ వేరే ఉంటుంది. నువ్వు కూడా వ్యూస్ కోసమే చేస్తున్నావు గారు అంటే మాత్రం కొంతమంది అంటారు కదా ఈ మధ్యలో, అది మనకు ఎట్లా రాస్తారో ఏం రాస్తారో నాకైతే అర్థమైతే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ ఛానల్ ఉందని ఎందుకు నాకు అర్థంగా కడుగుతా. వ్యూస్ కోసం కాకపోతే దేనికోసం నాకు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా. నేను దేనికోసం పెట్టుకుంటారా యూట్యూబ్ ఛానల్?
ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసమో లేకపోతే ఇంకో దానికోసమో యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకుంటారు. మరి మీరు చూసేటటువంటి వీడియోలో కనుక వేయాల్సింది, మరి వేరే వీడియోలు చేస్తే మీరు ఏమైనా చూస్తారా? నాకు అర్థం కాకూడదా? నీ దాకా నువ్వు కామెంట్ చేసేదాకా నీ దాకా నీకు ఫోన్ దాకా నా వీడియో వచ్చిందంటే 10 మంది కలిసి చూస్తే 10 మంది ఏదో ఒకటి రియాక్ట్ అయితే నీ దగ్గర దాకా వచ్చింది వీడియో, అవునా కదా? మరి ఆ 10 మంది చూసారు కదా ముందు కదా, మరి నీదేంది నాకు అర్థం కాక అడుగుతా. మరి అంటేనేవో ఇది ఇట్లా అట్లా అని చెప్పేసి అంటారు. అరే భయ్ వ్యూస్ కోసమే చేస్తున్నారా భయ్ అని చెప్పేసి కొద్దిగా చెప్పిన, నా పాత వీడియోలు కొద్దిగా చూడుర్రి. ఎవడన్నా అనాలనుకుంటే వ్యూస్ కోసమే చేస్తున్నారా భయ్ నేను అని చెప్పేసి కొద్దిగా చెప్పిన, అర్థమైందా? మరి చూసేటటువంటి వీడియోలు చేస్తే మనకి లైక్ ఇప్పుడు ఈ తమ్నెల్ పెట్టినందుకు అందుకే, అర్థమైందా? చూసే విధంగా చూసేటటువంటి క్రమంలో పెడితేనే మీరు చూస్తారు, లేకపోతే చూస్తారా నా వీడియోలు? ఇప్పుడు వారం నడుస్తుంది గిట్ల అవుతుంది గట్ల అవుతుంది అంటే ఎవడన్నా చూస్తాడా? ఎవడు చూడరు. గది గిట్ల బాంబు వేసింది, గది గట్లయింది, గిట్ల అయింది అని చెప్పేసి అంటే మీరు చూస్తారు. అదే మరి నేను చేసేది కూడా గదే గారా. ఎప్పుడు పెట్టాల్సింది అరే నా తప్పారా, యూట్యూబ్ పుష్ చేసుడు లేట్గా పుష్ చేస్తుంది నా వీడియోలు. నాదేం దరిద్రం నాకు అర్థమైతలేదు కానీ యూట్యూబ్ పుష్ చేసుడే కొద్దిగా లేట్గా పుష్ చేస్తుంది వీడియోస్. నా దరిద్రం అది నాకు అర్థం కాలే. ఫస్ట్ ఈ యొక్క ఇది వార్ స్టార్ట్ అయిన కాంచెల్లో లేకపోతే ఇంకా ముందు నుంచెల్లో చూస్తున్నా అన్న వీడియోస్ అనేవి ముందరికే పోలే. ఒక్క వీడియో అన్ని ఎంత మంచి కంటెంట్ ఇచ్చినా కానీ ముందరికే పోలే. అవి లేట్గా రియాక్ట్ అయినాయి అంటే లైక్ ఒక వారం రోజులకో ఒక 2 రోజులకో అట్లా ఒక లేట్గా రియాక్ట్ అయినటువంటి వీడియోస్ అన్నీ కూడా మీకైతే వస్తున్నాయి. అవి చూసి వీడు ఇప్పుడే అప్లోడ్ చేసిండు అనుకుంటారు. ఇక మరి నేను ఏం చేయాలి చెప్పు? నేను వచ్చినట్టు ఆ వార్ అప్డేట్లు వచ్చినట్టు ఒక్కరోజు కూడా నేను నిద్ర కూడా పోలకుండా నేనైతే వీడియోస్ చేసిన. అవి ఎవరికైనా రీచ్ అయినాయా? ఎవరికి రీచ్ కాలే. మరి గట్లుంటుంది కథ. ఆ రోజు పెట్టిన రోజు రీచ్ కాలే, ఇప్పుడు రీచ్ అవుతున్నాయి. అది ఏందో నాకు అర్థం కాలే ముచ్చట. ఇక మరి ఈ కథ ఏందో నాకు అర్థం అవుతలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. మరి ఈ పంచాయతీ ముచ్చట్లు పెట్టుకుంటే ఇక మరి COVID-19 ముచ్చటకు 60 మీరు ఇది ప్యానిక్ అవసరమే లేదు. సింపుల్గా ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది. మీరు అది వస్తుంది ఇక్కడ దాకా వస్తుంది అక్కడ దాకా వస్తుంది అని చెప్పేసి ఎక్కడ పోతే అనుకోకూర్రి. మీరు ఒకవేళ కనుక ఒక 2 దేశాలకు హాంకాంగ్ అదేవిధంగా సింగపూర్ కనుక పోదాం అనుకుంటే ఒక 2-3 నెలలు బ్యాన్ చేయర్రి, దాని తర్వాత వెళ్ళిపోర్రి. అంతేగాని మళ్ళీ ఇది అది అని చెప్పేసి మళ్ళీ మీరు భయపడకూరి, ఇంకోనే భయపెట్టకూరి. అది 100% చెప్తున్నా. వాడి ఇంట్లోకి రాలే, అది రాలే ఇది రాలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మాత్రం గుర్తుపెట్టుకోరు. వాళ్ళే చెప్తున్నారు కదా, ఇంత మంచిగా చెప్తున్నారు. దాని ద్వారా ఎటువంటి అది లేదు ఇది లేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఉండాలి కదా. మన తెలుగు మీడియా అనేది భూతద్దంలో పెట్టి చూసే రకం. ఏదైనా జరిగితే భూతద్దం అది ఎక్కడ ఏం జరిగిందని చెప్పేసి వీడియో చెప్పేస్తాడు, అర్థమైందా? అక్కడ జరిగేది ఒకటి, వీడియో అక్కడికి వార్లోకి ఎంటర్ అయిపోయి అక్కడ ఏం జరిగింది ఇట్లా మనకి లైక్ ఒక రోబో సినిమాలో కదా మనకి ఇప్పుడు అది మనకి ఐరన్ మ్యాన్ 4th సినిమాలో గిట్లా జూమ్ చేస్తే ఇట్లా మనకి లైక్ అది మొత్తం ఉన్నటువంటి మొత్తం అవన్నీ కూడా మనకి ఒక్కొక్క పార్ట్ మనకి అయితే కనిపిస్తుంది కదా, అట్లా చూపిస్తారన్నమాట మన తెలుగు మీడియా మొత్తం. ఆ లెవెల్ గ్రాఫిక్స్ చూసేటువంటి కంప్యూటర్లు ఉంటే మనల్లో ఆ విధంగా చూపిస్తారు. మనకి లైక్ పోస్టర్లు ఇస్తారు, అన్నీ వేరే లెవెల్లో చూపిస్తారు భయ్. అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్లో చూపిస్తారు. నేను వాళ్ళని తిట్టాలని ఇంటెన్షన్స్ ఇంకోటి ఉద్దేశం కాదు నాది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా విషయం తెలిసినప్పుడు దానికి సంబంధించినటువంటి ఒకటే విధానికి ఆలోచించకూరు, ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోరు. ఇంకొక విధం కూడా ఉంటుంది, దాన్ని కూడా పెట్టుకోరు భయ్ అని చెప్పేసి అంటున్నా. దాన్ని గురించి చెప్పుర్రు భయ్, దీని గురించి భయపడాల్సిన అవసరం లేదని చెప్పి చెప్పుర్రు భయ్. అప్పుడే కదా వాళ్ళు ప్యానిక్ కాకుండా ఉంటారు. మీరు ప్యానిక్ చేస్తున్నారు కదా ఇక్కడ ప్రజల్ని. ఎందుకు చేస్తున్నారు? పనికి మళ్ళీ పంచాయతీ అంతా తీసుకొచ్చి మన తెలుగు రాష్ట్రాల్లో పెడుతున్నారు. ఎస్పెషల్లీ నాకు మళ్ళీ దాన్ని పట్టుకొని ఈ యూట్యూబర్లు చిన్న యూట్యూబర్లు నాలంటోళ్ళు దాన్ని పట్టుకొని దానిలో బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ చేస్తులేదు, ఏం లేదు, వీడియోలు చేయడం. మీకు దండవరా నాయన. అవి ఏవైతే ఉన్నాయో ఆ టీవీలో చూసినట్టు మీరు చెప్పారు అనుకోండి, జనాలు ఆగమవుతారా? దండం పెడతారా? బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ చేయరా? వాడు ఏం చెప్పిండు వీడేం చెప్పిండు అని చెప్పేసి బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ చేసి కాస్త వాళ్ళకి ఉపశమనం కల్పించే మాటలు మాట్లాడాలి. కానీ పనికి మళ్ళీ పంచాయతీ అంతా రుద్దాలే వీళ్ళ మీద. మనకి ఒక కంకణం కట్టుకొని కూర్చుంటాం కదా మనం, వేరే లెవెల్లా ఆలోచించరు పోయి జరంతా దండం పెడతాం మీకు. ఇంకోసారి గిసుంటే పనికి మళ్ళీ పంచాయతీలు కనుక కనిపించినాయి అనుకోండి, నేనేం చేయ, మీరు చూసేటోళ్ళే అది చేస్తారు, అర్థమైందా? మరి ఎందుకు రాబాయి నాకు అర్థం కాక అడుగుతా. ఇగో ఈ COVID-19 అనేది ఎక్కడ చూసినా కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోరి,
ఇది కేసులు అనేది పెరిగినా పెరగకపోయినా మనకి ఎటువంటి నష్టం లేదు, అది 100% చెప్తున్నా. ఒకవేళ కనుక దీనికి కేసులు అనేది మళ్ళీ పెరిగి మళ్ళీ అది ఎంత రాద్ధాంతం కాకముందే మన ఇండియన్ గవర్నమెంట్ తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ అన్నీ కూడా తీసుకుంటుంది. మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి అంటాను. హాంకాంగ్ అంటున్నా, సింగపూర్లో సింగపూర్కు సంబంధించినటువంటి ఒక పెద్ద సంస్థ ఉంటుంది. ఏది, ఈ యొక్క హెల్త్కి సంబంధించిన ఒక పెద్ద సంస్థ ఉంటుంది. రీసెర్చ్ చేసి అది చేసి ఇది చేసి వాళ్ళది చెప్పిరు ఏంది, ఇది సంవత్సరం పొడుగుతూ వస్తుంది, దీని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటే చెప్పారు. వాళ్ళే పట్టించుకోవట్లేరు, మనం పట్టించుకోవడం అవసరమా అని అంటున్నాను నేను. అంతే, అంతకు మించి ఏం లేదు భయ్. మీరు కంగారు పడాలదు, ఇంకోని కంగారు పెట్టద్దు. అర్థమైందా? మరి సింగపూర్ ట్రిప్కి ఓర్రి లేకపోతే లేదు, అది లేకపోతే మనం దాన్ని బ్యాన్ చేసినాం కదా. టర్కీకు అజర్బైజాన్ని కట్ చేసినాం కదా, దీని కూడా 2 నెలలు కట్ చేయండి, తర్వాత పోండి, కేసులను తగ్గినాక పోండి. అర్థమైందా? ఇక మరి మన తెలుగు మీడియాని నమ్ముకుంటే మీరు సచిన ఆ కంట్రీకే పోరు, 100% చెప్తున్నా. ఆ కంట్రీనే ముట్టుకోరు ఇక ఇంకోసారి. అట్లా ఉంటుంది. మరి అట్లా లెవెల్లో నెక్స్ట్ లెవెల్లో గ్రాఫిక్స్ వెళ్తారు, వేరే లెవెల్లో కథలు వెళ్తారు. మరి మీ ఇష్టం, ఇక మీ తిరిగి చేస్తే చెప్పిన మళ్ళీ నన్ను అట్లా ఇట్లా అని చెప్పేసి కింద కామెంట్ రాసిరు అనుకోండి, ఇక మీ కర్మ. అర్థమైందా? మీ కర్మ. స్కూల్ బంద్ అవుతున్నాయి, అది బంద్ అవుతుంది, ఇది బంద్ అవుతుంది అని చెప్పేసి అన్నారు అనుకోండి, వాడిని జోడించి ఒకటి చంపురి. నాకు అర్థం కాకూడదు, వాడిని జోడించి ఒకటి చంపురి. మినిమం బేసిక్ సెన్స్ అనేది లేదని అడుగుతున్నా నేను. ఈ వీడియో చేసేందుకు కూడా అందుకే మీకు మీ మీద మీకు బేసిక్ సెన్స్ అనేది కూడా లేకపోతే ఎట్లా నాకు అర్థం కాకూడదు. మీరన్నా బేసిక్ రీసెర్చ్ చేయకపోతే ఎట్లా నాకు అర్థం కాకూడదు. మీరు పీకినీకున్నారా నాకు అర్థం కాకూడదు. న్యూస్ ఛానల్ వాళ్ళు పెద్ద అది ఇది అని చెప్పేసి పెద్ద అది చేసుకొని ఇది చేసుకొని మాట్లాడతారు కదా. మరి వాళ్ళే చెప్పారు కదా, మరి సింగపూర్ వాళ్ళే పట్టించుకోలేదు కదా, మరి ఆ విషయం ఎందుకు చెప్పట్లేదు నేను అడుగుతున్నా. అది చెప్పరు, అది ఎందుకంటే మాత్రం అది వాటికి వ్యూస్ రావు. అట్లా ముచ్చట ఏంటంటే మన ఇండియాలో కనుక మనకి ఇండియాలో వచ్చింది కదా అంటే వచ్చినాయి. మరి ఏం చేస్తాం, అక్కడ నుంచి వాళ్ళు వచ్చేటోళ్ళు ఇక్కడికి వస్తున్నారు కాబట్టి వస్తాయి, లేకపోతే ఎందుకు వస్తాయి? లేకపోతే కూడా నా సర్ది ఉన్నదని చెప్పేసి వాడు పోయి చేయించుకుంటే కథం ఆయనకి అది వస్తుంది. మరి అట్లున్నాయి కదా, ఆ టెస్టులు చేసేది కూడా ఎప్పుడో ఏదో ఆవాసపుణ్యానికి అట్లా చేస్తున్నాం అని చెప్పేసి ఎక్కడనో అక్కడ చేస్తున్నారు. సివియర్గా చేయట్లేదు ఎవడు కూడా, దాని గురించి ఎవడు కూడా పట్టించుకుంటలేరు. అర్థమైందా? మనకి అట్లున్నది కథ. గిచ్చిపోడు ఏముండదు, అది మాత్రం గుర్తుపెట్టుకొని మైండ్లో గుర్తుపెట్టుకొని మెదడు ఖరాబ్ చేసుకోకూరి, మీ కెరీర్ మీద ఫోకస్ పెట్టుకుని ఇంకోటి అనేది చేసుకోరు. అంతేగాని గిసోంటి పనికి వాళ్ళ ముచ్చట్లు పనికి వాళ్ళ పంచాయతీలు అంతా తీసుకొని రుద్దకండి ఎవరి మీద. అర్థమైందా? మరి వీడియోకి అయితే ఇంతే. మరి ఇంత వరదాకా చూసినావంటే నీ ఓపికకు దండం. మరి వీడియోకి అయితే ఇంతే. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకో, పక్కన వచ్చిన బెల్ ఐకాన్ చేసి ఆల్ మీ టాప్ చేసుకో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, బాయ్.